వివాహ బంధం పార్ట్ 14. అర్జున్ పవన్లు అలా తన నోరు మూసేసరికి స్నేహ ముందు కంగారు పడినా కొన్ని సెకండ్లకు బెడ్ లైట్ వెలుతురులో ఆ ఇద్దరిని పోల్చుకొని పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకొని తన నోటిపై చేయి తీయమని ఆ ఇద్దరికి సైగ చేయడంతో ఇద్దరు అరవద్దు అని సైగ చేసి నెమ్మదిగా ఆమె నోటి మీద చేయి తీసి ఆమెకు ఎదురుగా నిలబడ్డారు. ఆ ఇద్దరిని కాస్త అయోమయంగా, మరి కాస్త ఆశ్చర్యంగా, "ఈ టైంలో ఏంటి? మీరిద్దరు ఇలా వచ్చారు? ఏమైనా కావాలా?" అని అడిగింది స్నేహ. ఆమె ప్రశ్నకు అర్జున్ "అవును స్నేహ" అనగానే "ఏం కావాలి అర్జున్ గారు?" అని అడిగింది. దానికి అర్జున్ నవ్వుతూ "కాస్త నీ టైం కావాలి స్నేహ" అనడంతో స్నేహ మామూలుగా "అలాగే అర్జున్ గారు, ఇప్పుడే తీసుకొస్తాను" అని ముందుకు వెళ్ళబోతుంటే ఆమె మాటలకు అర్జున్, పవన్లు ఆశ్చర్యపోతూనే ముందుకు వెళ్ళబోతున్న స్నేహ చేతులు పట్టుకొని ఆపారు. దాంతో స్నేహ అయోమయంగా "ఏమైంది?" అని అడిగేసరికి పవన్ కాస్త కోపంగా "మేము నిన్ను అడిగింది కాసేపు నీ టైం ఇవ్వమని. దానికి తమరేం చేస్తున్నారు?" అనడంతో స్నేహ ఒక వెర్రి నవ్వు నవ్వి "అంటే అది మీరు ఇందాక భోజనం సరిగ్గా చేయలేదు కదా! ఆకలిగా ఉందేమో! ఏదైనా వండి పెడదామనుకున్నాను అనుకోని సారీ" అనగానే అర్జున్ ముద్దుగా ఉన్న స్నేహను చూసి నవ్వుతూ "సరే పదండి, సౌండ్ చేయకండి" అని ఇద్దరిని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చి కారులో కూర్చోమని కార్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ విషయం తెలిసిన పవన్ సైలెంట్‌గా ఉన్నాడు కానీ, అసలు ఆ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాని స్నేహకు అయోమయంగా అనిపిస్తుంటే, ఈ టైంలో ఎక్కడికి అర్జున్ గారు? పైగా అది కూడా తాతయ్యకి చెప్పకుండా అనగానే అర్జున్ డ్రైవ్ చేస్తూనే గోకుల్‌కి నాకు ఇలా నైట్ టైంలో సిటీ అంతా చక్కర్లు కొడుతూ స్ట్రీట్ ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం స్నేహ. మాకు తినాలి అనిపించినప్పుడు తాతయ్యని అడిగితే అర్ధరాత్రులు ఏంటి అని కోప్పడతారేమో అని మేము తాతయ్యకి డౌట్ రాకుండా ఇదిగో ఇలానే ఆయనకి తెలియకుండా వచ్చి ఫుల్‌గా ఎంజాయ్ చేసి తిరిగి ఏం తెలియనట్టు ఇంటికి వెళ్ళి నిద్రపోయేవాళ్ళం. అసలు తాతయ్యకి తెలిసేదే కాదు. కానీ గోకుల్‌కి పెళ్ళై వాడు వెళ్ళిపోయాక మళ్ళీ మేము ఇలా వెళ్ళిందే లేదు" అన్నాడు పాత రోజులు గుర్తు చేసుకుంటూ. ఆ మాటకి స్నేహ, పవన్లు చిరునవ్వుతో అర్జున్‌ని చూస్తూ ఉంటే, అర్జున్ మళ్ళీ మాట్లాడుతూ "ఇదిగో వీడు ఇప్పుడు వెళ్తున్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తాడో ఏమో! అందుకే ఒకసారి వీడితో పాటు నీకు ఈ అడ్వెంచర్‌ని పరిచయం చేద్దామని ఇలా ప్లాన్ చేశాను" అన్నాడు. తన ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అయిన పావు బాజీ కనిపించడంతో కార్ ఆపి సైడ్‌కి పార్క్ చేస్తూ ఇద్దరిని కార్‌లోనే ఉండమని ముగ్గురికి 3 ప్లేట్స్ తీసుకొచ్చి స్నేహ, పవన్‌లకు చెరో ప్లేట్ ఇచ్చి తను ఎంజాయ్ చేస్తూ తింటుంటే స్నేహ అర్జున్‌లో ఆ కొత్త యాంగిల్‌ని ఇష్టంగా చూస్తూ ఉండిపోయింది. అర్జున్ తింటూనే స్నేహ తినకపోవడం గమనించి "అరే తిను స్నేహ, చల్లారిపోతే అస్సలు బాగోదు" అనడంతో స్నేహ తేరుకొని అర్జున్ నుండి చూపు తిప్పుకొని అది తను ఎప్పుడూ తినడమే కాదు, కనీసం చూడకపోవడంతో ఎలా తినాలో తెలియక చూస్తూ ఉండిపోయింది. పవన్‌కి బెంగుళూరు స్ట్రీట్ ఫుడ్స్ అలవాటే కావడంతో తను తింటూ స్నేహ ఆలోచించడం చూసి "అక్క ఇలా తినాలి" అంటూ తను తింటూ చూపించేసరికి అదే విధంగా తిన్న స్నేహకు ఆ ఫుడ్ బాగా నచ్చేసింది. స్నేహ ఇష్టంగా తినడం గమనించిన అర్జున్‌కి చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ తినడం అవ్వగానే ఇద్దరిని దగ్గరలో ఉన్న బీచ్‌కి తీసుకెళ్ళాడు. ఇప్పటివరకు స్నేహ తన కళ్ళతో బీచ్ మొహమే చూసింది లేకపోవడంతో మొదటిసారి ఆ అట్మాస్ఫియర్‌ని ఎంజాయ్ చేస్తూ ఇసుక తిన్నెల మీద కూర్చొని పండు వెన్నెలను, నిండు చందమామను, అలలతో ఎగిసి పడుతున్న సముద్రాన్ని చూస్తూ ఉంది. ఆమె పక్కనే కూర్చున్న పవన్ స్నేహ కళ్ళలో కనిపిస్తున్న సంతోషాన్ని మురిసిపోతూ "నిన్ను ఇలాగే చూడాలనుకున్నానక్క. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా బావ వల్లే. మీరిద్దరూ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి" అన్నాడు స్నేహను హగ్ చేసుకుంటూ. అప్పుడే వాళ్ళ కోసం వేడి వేడిగా మొక్కజొన్నల కంకెలు తీసుకొస్తున్న అర్జున్ చెవిన ఆ మాటలు పడడంతో ఉన్న చోటే ఆగిపోయి అతని అడుగులు ఒక పక్క స్నేహ నరకం నుండి బయటపడింది అని తన మెదడుకి తనకి సర్ది చెప్తున్న జీవితాంతం స్నేహ, జీవితం ఇంతేనా అని తన మనసు ప్రశ్నిస్తుంటే మూగపోయింది అర్జున్ మెదడు. ఇంతలో అర్జున్ని చూసిన పవన్ బావా అని పిలిచేసరికి తేరుకొని స్నేహ పక్కన కూర్చొని వాళ్ళిద్దరికీ చెరొక కంకి ఇచ్చి తను తింటూ స్నేహనే గమనిస్తూ ఉన్నాడు. అర్జున్‌కి ఇలా బయటకు రావాలి అనిపించినప్పుడే మా అక్కకి బయట ప్రపంచంతో పరిచయమే లేదు అన్న పవన్ మాటలు గుర్తొచ్చి స్నేహను కూడా తమతో తీసుకెళ్ళాలి అనుకున్నాడు. ఇప్పుడు ఆమె కళ్ళల్లో మొదటిసారి బీచ్‌ని చూసిన ఎక్సైట్‌మెంట్ స్పష్టంగా తెలుస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అర్జున్ మనసుకి. కాసేపు అలానే కూర్చొని ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ మరో 2 గంటలు గడిపేశారు.
అప్పటికే బాగా అర్ధరాత్రి అయిపోవడంతో ఇక తప్పక అది కూడా స్నేహ పట్టు వల్ల తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే ఎలా అయితే చప్పుడు చేయకుండా బయటకు వచ్చారో అలానే చప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్ళారు. అర్జున్, పవన్లు స్నేహకు గుడ్ నైట్ చెప్పేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతే స్నేహ కూడా సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయింది. నైట్ లేట్గా నిద్రపోయినా ఉదయాన్నే నిద్ర లేచేసింది స్నేహ. యథావిధిగా తన పనులు చేసుకుంటూ ఉంది. పవన్ ఎంత వద్దు అని చెప్తున్నా అర్జున్ వినకుండా పవన్ని బస్ టికెట్ బుక్ చేయనివ్వకుండా ఆపి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. ఫ్లైట్ 10 గంటలకు రావడంతో ఆ బావ బామ్మర్దులు ఇద్దరు లేట్గా లేచి రెడీ అయ్యి కిందకి వెళ్ళి స్నేహ చేసి పెట్టిన బ్రేక్ఫాస్ట్ కానిచ్చి పవన్ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్తే అతని వెనకే అర్జున్ కూడా వెళ్ళాడు. పవన్ లగేజ్ ప్యాక్ చేసుకొని ఆ రూమ్ నుండి బయటకు వస్తుంటే అర్జున్ పవన్ని అక్కడే ఆపి తన పాకెట్లో ఉన్న మనీ తీసి పవన్ పాకెట్లో పెట్టగానే పవన్ కంగారుగా ఆ డబ్బు తీసి తిరిగి అర్జున్ చేతిలో పెట్టి ఇదేం వద్దు బావా ప్లీజ్ అనడంతో అర్జున్ తిరిగి మళ్ళీ ఇవ్వబోతుంటే పవన్ ఇబ్బందిగా బావా ప్లీజ్ నాకు నీ నుండి నా అక్క భర్తగానే కాదు సొంత అన్నలా నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాత్రం చాలు ఇంకేం వద్దు అన్నాడు స్థిరంగా. ఆ మాటలకి అర్జున్‌కి పవన్‌లో తగ్గని ఆత్మగౌరవమే కనిపించడంతో అతని డబ్బు విషయంలో ఇబ్బంది పెట్టలేక ఇంకేం మాట్లాడలేకపోయాడు. అప్పుడే పవన్‌ని పిలవడానికి అని వచ్చిన స్నేహ జరిగిందంతా చూసి ఈ కొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరి మధ్య కుదిరిన బాండింగ్‌కి చాలా సంతోషంగా ఫీల్ అయింది. పవన్ గురించి స్నేహకు బాగా తెలుసు కాబట్టి అతని కోసం చేసిన సున్నుండల బాక్స్‌లో తనకు అడ్వాన్స్‌గా స్కూల్‌లో ఇచ్చిన డబ్బులు పెట్టి పవన్ చేతికిచ్చింది. పవన్ అశోక్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రాజయ్యకి చెప్పి వెళ్తూ వెళ్తూ గోకుల్‌కి కాల్ చేసి గోకుల్, మీరా లతో మాట్లాడి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాడు. అర్జున్ పట్టడంతో స్నేహ కూడా వాళ్ళతో ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరింది. మొత్తానికి పవన్‌కి చాలా భారమైన సెండ్ ఆఫ్ ఇచ్చి ఎగ్జామ్స్ అవ్వగానే ఖచ్చితంగా రావాలి అని పవన్ దగ్గర మాట తీసుకొని అతని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి ఇంటికి బయలుదేరారు స్నేహ, అర్జున్‌లు. ఇంటికి చేరుకోగానే అర్జున్ ఆఫీస్‌కి వెళ్తూ స్కూల్‌కి లేట్‌గా వస్తాను అని పర్మిషన్ తీసుకున్న స్నేహ కూడా కంగారుగా బయటకు వెళ్ళడం చూసి ఆమెను డ్రాప్ చేస్తాను అన్న స్నేహ వద్దు అర్జున్ గారు మీకు కూడా లేట్ అయిపోయింది కదా మీరు వెళ్ళండి పర్లేదు దగ్గరే కదా నేను వెళ్ళిపోతాను అని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది స్నేహ. వెళ్తున్న స్నేహను చూసి నిట్టూర్చి తన ఆఫీస్ దారి పట్టాడు అర్జున్. మొత్తానికి పవన్ రాకతో అర్జున్ స్నేహలు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పవన్ వెళ్ళిన తర్వాతి 2 రోజులు అర్జున్ ఆఫీస్ వర్క్లో చాలా బిజీ అయిపోయాడు. కనీసం తిండి తినే తీరిక కూడా లేకపోవడంతో అశోక్ గారు స్నేహ బలవంతం చేసేసరికి ఏదో తిన్నాను అనిపించేసేవాడు. మొత్తానికి మరుసటి రోజు నైట్‌కి తన వర్క్ పూర్తి చేసుకొని అప్పటికే పనంతా ముగించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతున్న స్నేహ రూమ్ డోర్ నాక్ చేశాడు అర్జున్. డోర్ తీసి అర్జున్‌ని అక్కడ చూసిన స్నేహ ఏమైంది అర్జున్ గారు? ఏమైనా కావాలా? అని అడిగింది. దాంతో అర్జున్ కాస్త లోపలికి వచ్చి తనతో తెచ్చిన బాక్స్ స్నేహ చేతికిచ్చి ఇది యాక్సెప్ట్ చేస్తే చాలు అన్నాడు నార్మల్‌గా. ఆ బాక్స్ చూసిన స్నేహకు అది మొబైల్ అని అర్థమవడంతో నవ్వుతూ తిరిగి అది అర్జున్ చేతిలో పెట్టి నాకు విలువైన మీ స్నేహం చాలు అర్జున్ గారు. మీ నుండి నేనేమి ఇంకేం ఆశించట్లేదు అనింది స్థిరంగా. ఆమె మాటలు అర్జున్ మనసులో చిన్నగా నొప్పిని పుట్టిస్తుంటే ఒకప్పుడు నువ్వు డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకున్నావు అని తనన్న మాటలకు తనే పశ్చాత్తాపపడుతూ స్నేహ చేతులు పట్టుకొని నేను నీతో ఎంత రూడ్‌గా బిహేవ్ చేశానో నాకు ఇంకా గుర్తుంది స్నేహ. నేనన్న మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి. వాటిని మరపించాలని నీకు ఇది ఇవ్వట్లేదు. అయినా నీ మంచి మనసుకి, నీ స్నేహానికి, నీ అభిమానానికి నేను వెలకట్టడం లేదు స్నేహ. ఇది నీకు ఇప్పుడు అవసరం అందుకే ఇస్తున్నాను. ప్లీజ్ కాదనకు అన్నాడు ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం చెయ్యలేక పక్కకి చూస్తూ. దాంతో స్నేహ నవ్వుతూ నాకు ఫోన్‌తో ఎలాంటి అవసరం లేదు అర్జున్ గారు. నాతో ఫోన్‌లో మాట్లాడేది అరుణ్, అన్నయ్య, పవన్‌లు మాత్రమే. వాళ్ళు కూడా తాతయ్య ఫోన్‌కి కాల్ చేస్తున్నారు కదా! ఇక నాకు ఫోన్‌తో పనేంటి అర్జున్ గారు అని అడిగింది. అతనికి వాస్తవాన్ని తెలియజేస్తూ. ఆ మాటకు అర్జున్ తనకే తెలియకుండా మరి నువ్వు స్కూల్లో ఉండగా నేను నీతో మాట్లాడాలి అనుకుంటే అని అడగగానే స్నేహ నవ్వుతూ తన కబోర్డ్ నుండి ఒక స్లిప్ తీసి అర్జున్ చేతికిస్తూ ఇది మా ఆఫీస్ నెంబర్ అర్జున్ గారు. మీకు ఎప్పుడు నాతో పనుండి మాట్లాడాలి అనుకున్నా కాల్ చేసి స్నేహ అని చెప్తే వాళ్ళు నన్ను పిలుస్తారు. అప్పుడు నేను మీతో మాట్లాడతాను అని చెప్పింది. స్నేహ మాటల్లో స్థిరత్వం, ఆమె ఆత్మగౌరవాన్ని తెలియజేస్తుంటే ఇలాంటి అమ్మాయినా ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకొని నోటికొచ్చిన నానా మాటలనింది. ఇలాంటి బంగారాన్న నేను తప్పుపట్టింది అని తనని తానే ప్రశ్నించుకున్న అర్జున్‌కి మనసంతా మెలిపెట్టినట్టు అనిపిస్తుంటే
ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళడానికి వెనుతిరిగాడు అర్జున్. అర్జున్‌తో 2 రోజుల నుండి మాట్లాడాలి అని ఎదురుచూస్తున్న స్నేహకు ఆ క్షణమే ఆ విషయం గుర్తు రావడంతో, "అర్జున్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి" అని అడగడంతో ఉన్న చోటే ఆగిపోయాడు అర్జున్. అర్జున్ ఉన్న చోటే ఆగిపోవడంతో స్నేహ అర్జున్ గారు అనడంతో అతను ఆమె వైపు తిరిగి చెప్పు స్నేహ అనగానే అప్పటి వరకు కూడుకట్టుకున్న ధైర్యం కాస్త అర్జున్ చురకత్తుల్లాంటి కళ్ళను చూడగానే ఎటుపోయిందో తెలియదు కానీ స్నేహ తడపడుతూ ఆ అది అర్జున్ గారు అంటుంటే ఆమె తడబాటు దేనికో అర్థం కాని అర్జున్ ఏమైంది స్నేహ ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడిగాడు. దానికి స్నేహ తడబడుతూనే అది నేను మీతో చెప్పాలి అనుకున్న విషయం చెప్పాక మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది అర్జున్ గారు అనగానే స్నేహ భయం అర్థమైన అర్జున్ చిన్న చిరునవ్వుతో నువ్వేం చెప్పాలి అనుకున్నా ధైర్యంగా చెప్పు స్నేహ. అయినా నా దగ్గర నువ్వు ఇలా ఇబ్బంది పడడం నాకేం నచ్చలేదు. ప్లీజ్ భయపడకుండా చెప్పు స్నేహ అన్నాడు మాటలతోనే. ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ అర్జున్ మాటలు ధైర్యాన్ని ఇస్తున్న స్నేహకి ఎందుకో భయం మాత్రం తగ్గకపోవడంతో భయపడుతూ ఉండేసరికి అర్జున్కి చాలా బాధగా అనిపించింది. వెంటనే స్నేహ చేతులు పట్టుకొని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఎదురుగా తను కూర్చుని ప్లీజ్ స్నేహ నన్ను చూసి నువ్వు అలా భయపడుతుంటే నా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అయినా నువ్వేం మాట్లాడినా నీ మీద కోపడానికి నేను ఇదివరకు అర్జున్ని కాదు. నువ్వేం మాట్లాడినా ఏం చేసినా దాని వెనుక ఖచ్చితంగా ఒక బలమైన రీజన్ ఉంది అని నమ్ముతాను కాబట్టి నువ్వు నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు స్నేహ అన్నాడు. అతని మాటలు కొండంత ధైర్యాన్ని ఇస్తుంటే తను చెప్పాలి అనుకున్నది చెప్పడానికి గుండెల నిండా ఊపిరి తీసుకొని వదిలి చిన్నగా గోకులన్నయ్యకి మీరా వదినకి మనం తప్ప ఇంకెవరు లేరు కదా అర్జున్ గారు అనగానే అవును స్నేహ ఇప్పుడు కాదని ఎవరన్నారు అన్నాడు అర్జున్. దానికి స్నేహ కాస్త అసహనంగా అబ్బా ముందు నేను చెప్పేది మీరు పూర్తిగా వినండి అర్జున్ గారు అనగానే మొదటిసారి స్నేహ మొహంలో కాస్త కోపం చూసిన అర్జున్ చిన్న చిరునవ్వుతో సారీ సారీ స్నేహ చెప్పు అన్నాడు. దాంతో స్నేహ మళ్ళీ మాట్లాడుతూ మనకంటూ ఉన్నది వాళ్ళే, అలాగే వాళ్ళకి మనం తప్పితే ఇంకెవరూ లేరు కదా అర్జున్ గారు. మీరా వదినను ఇలాంటి టైంలో అన్నయ్య ఒక్కరు చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అయినా ప్రెగ్నెంట్ లేడీస్ చుట్టూ వాతావరణం ప్రశాంతంగా మాత్రమే కాదు అందరితో సరదాగా ఉంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా హెల్తీగా ఉంటారు. అప్పుడు పుట్టే బేబీ హెల్తీగా, హుషారుగా ఉంటుంది. అంతేకాదు అర్జున్ గారు, ఇలాంటి టైంలో ఏ ఆడపిల్ల అయినా పుట్టింటి ఆప్యాయతను కోరుకుంటుంది. మీరా వదిన కూడా అందరి ఆడపిల్లల్లానే కదా అర్జున్ గారు. అన్నయ్యని నమ్ముకొని వచ్చిన వదినకి ఉన్నది మనమే కదా. వదిన అత్తిళ్ళైనా పుట్టిళ్ళైనా ఇదే కదా. అందుకే మీకేం అభ్యంతరం లేకపోతే అన్నయ్య వదినలను వదినకి డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండడానికి తీసుకొద్దాం అర్జున్ గారు అని అడిగింది సంకోచికంగానే. ఆమె మాటలకి అర్జున్ ఆలోచనల్లో పడ్డాడు. స్నేహ చెప్పిన ప్రతి మాట నిజమే. గోకుల్ మీరాలకు మాత్రం ఎవరున్నారు? వాళ్ళే కదా. వాళ్ళు మంచైనా చెడైనా చూడాల్సింది కూడా వాళ్ళే కదా అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అర్జున్ ఇలా తన ఆలోచనల్లో తనుండగా అతనికి ఇదంతా ఇష్టం లేదేమో అనుకొని స్నేహ భయపడుతూ ప్లీజ్ అర్జున్ గారు అర్థం చేసుకోండి. మీరా వదిన అన్నయ్యని మాత్రమే ప్రేమించలేదు అర్జున్ గారు. అన్నయ్య వెనుకున్న తాతయ్యని సొంత తాతయ్యలా మిమ్మల్ని తన సొంత అన్నగా భావిస్తుంది. నిజంగా మీరంటే వదినకి ఎంత అభిమానం ఉండకపోతే మన పవన్ వెళ్ళినప్పుడు కూడా వదిన పదే పదే మీ గురించే అడుగుతుంది. అన్నయ్యకి కూడా మిమ్మల్ని వదిలి చాలా దూరంగా ఉండడం ఇష్టం లేదు అర్జున్ గారు. కానీ ఆ ఇద్దరు కూడా మీ గురించే ఆలోచించి విడిగా ఉంటున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న స్నేహ చేతులు పట్టుకొని గోకుల్ మీరాలు మన ఇంటికి రావడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు స్నేహ అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఆ మాటకి స్నేహ ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మీ మీరు చెప్తుంది నిజంగా నిజమా అర్జున్ గారు అని అడిగింది. అర్జున్ అంత ఈజీగా ఒప్పుకోవడం అసలు ఏమాత్రం నమ్మబుద్ధి కాక ఆమె ఆశ్చర్యానికి అర్జున్ చిరునవ్వుతూ నిజంగా నిజం స్నేహ. వాళ్ళు ఇక్కడ నాతో పాటే ఈ ఇంట్లోనే ఉండడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజానికి వాళ్ళని పెళ్ళయ్యాక అలా వేరుగా పెట్టింది వాళ్ళకంటూ ప్రైవసీ ఇవ్వడానికి. నువ్వన్నట్టు గోకుల్‌కి నా నుండి దూరంగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణంగా పెరిగాం. అలాంటిది వాడి లైఫ్‌లో ఒక అమ్మాయి అడుగుపెట్టింది అని వాడిని నా నుండి నేనెలా దూరం చేసుకుంటాను చెప్పు? వాడు ఇప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటే వాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు. అప్పుడు మీరా తన ప్రాణాలను పణంగా పెట్టి గెలుచుకున్న ప్రేమకు విలువేది? తను కోరుకుంటున్న గోకుల్ తనకి పూర్తిగా ఎలా దక్కుతాడు? అందుకే వాళ్ళకంటూ కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ఉండాలి.
ప్రైవసీ ఉండాలి అని తాతయ్యతో నేనే వాళ్ళని ఫ్లాట్‌కి పంపించమని చెప్పాను. నువ్వన్నట్టు ఇప్పుడు మీరాకి నా అనే వాళ్ళ అవసరం కూడా చాలా ఉంది స్నేహ. అందుకే గోకుల్, మీరాలు ఇక్కడే ఉంటే బావుంటుంది అన్నాడు మనస్ఫూర్తిగా. అర్జున్ నుండి అస్సలు ఊహించని ఆ మాటలకి స్నేహ మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. సంతోషంలో చాలా థాంక్స్ అర్జున్ గారు అంటూ అర్జున్ చేతులు పట్టుకొని ఊపేస్తుంటే ఆమెలో ఉన్న అమాయకత్వం, నిస్వార్థం, తన గురించి తప్ప అందరి గురించి ఆలోచించే ఆమె మనసుకి మనసు అతని విషయంలో ఆమె చూపించిన సహనం, ఓర్పు అన్నిటి గురించి ఆలోచిస్తూ తనకి తెలియకుండానే స్నేహను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఇవేమీ గమనించని స్నేహ అర్జున్ గారు అని పిలవడంతో తేరుకున్న అర్జున్ వెంటనే స్నేహ దగ్గర నుండి తన చేతులు వెనక్కి తీసుకొని పక్కకి చూస్తూ, సరే స్నేహ, నాకు నిద్ర వస్తుంది, మనం రేపు మాట్లాడుకుందాం అనగానే స్నేహ సడన్గా అర్జున్ ప్రవర్తన మారేసరికి, ఏమైంది అర్జున్ గారు, నా వల్ల ఏమైనా ఇబ్బందా అని అడిగింది బాధగా. ఆమె గొంతులోని బాధకు అర్జున్ ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్టుగా అనిపించింది. స్నేహ వైపు తిరగకుండానే, అలాంటిదేం లేదు స్నేహ, వర్క్ స్ట్రెస్ బాగా ఎక్కువైంది కదా, అందుకే కాస్త తలనొప్పిగా ఉంది అని 2 అడుగులు ముందుకేసి, ఈ విషయం గురించి ఒకసారి తాతయ్యతో మాట్లాడు స్నేహ, మీ ఇద్దరు మాట్లాడుకొని ఎప్పుడు మంచి రోజైతే అప్పుడు వెళ్ళి గోకుల్, మీరలను తీసుకొని రండి అని అక్కడి నుండి వెళ్ళడానికి ముందుకు కదిలాడు. దాంతో స్నేహ, అర్జున్ గారు ప్లీజ్ ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండండి అంటూ వెంటనే కిచెన్లోకి ఘాటుగా అల్లం టీ పెట్టుకొని వచ్చి అది అర్జున్ చేతికిచ్చి, ఈ టీ తాగండి అర్జున్ గారు, మీ తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి బాంబ్ తీసుకొచ్చి అర్జున్ తలకి చిన్నగా మసాజ్ చేస్తుంటే అసలు అవేమీ ఊహించని అర్జున్ స్నేహ తనకి చేస్తున్న సేవలు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. నిజానికి అర్జున్కి గోకుల్ లేకపోవడంతో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైంది. పైగా స్టాఫ్లో ఏ ఒక్కరూ వర్క్లో చిన్న మిస్టేక్ చేసినా ఎక్కడ లేని కోపం రావడం అర్జున్ సహజ లక్షణం. అలాంటిది చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ గోకుల్ అర్జున్ వరకు రానిచ్చేవాడు కాదు. దాంతో అర్జున్కి తలనొప్పులు కూడా ఏముండేవి కాదు. అర్జున్ ఆర్డర్ వల్ల గోకుల్ ఆఫీస్కి రావడమే కాదు, కొన్నాళ్ళ వర్క్కి కూడా సెలవు పెట్టడంతో అదంతా అర్జున్ నెత్తి మీద పడింది. అందుకే ఆ వర్క్ స్ట్రెస్ వల్ల విపరీతమైన తలనొప్పి వస్తున్నా స్నేహకు మొబైల్ ఇచ్చేసి వచ్చి నిద్రపోతామని వచ్చిన అర్జున్ ఆమె మాట్లాడిన మాటలకి, ఆమె స్వభావానికి తనకి తెలియకుండానే స్నేహ వైపు తన మనసు లాగుతుంటే ఒక క్షణం తనది కాని క్యారెక్టర్లోకి వెళ్ళినట్టు చాలా అన్‌కంఫర్ట్‌గా అనిపించింది అర్జున్‌కి. అందుకే అక్కడ ఉండలేక వెళ్ళిపోదామని బయటకు వస్తుంటే ఇదిగో స్నేహ ఇలా ఆపి టీ ఇవ్వడం, పైగా మసాజ్ చేయడం చేసేసరికి అర్జున్‌కి ఉన్న తలనొప్పిలో పాపం ఇక మిగిలినవన్నీ మర్చిపోయాడు. అర్జున్. అర్జున్ చేతిలో కప్ ఖాళీ అవ్వడం, స్నేహ చేసే మసాజ్ ఆగడం, తన తలనొప్పి తగ్గడం ఒకేసారి జరిగేసరికి చిన్న చిరునవ్వుతో స్నేహకి థాంక్స్ చెప్పేసి తిరిగి తన రూమ్‌కి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు అర్జున్. మరుసటి రోజు ఉదయమే అర్జున్ ఆఫీస్‌కి రెడీ అయ్యి స్నేహ వడ్డించిన టిఫిన్ తింటుంటే స్నేహ కాస్త సంకోచిస్తూనే, అర్జున్ గారు, మీరేం అనుకోకపోతే సాయంత్రం అన్నయ్య వాళ్ళ దగ్గరికి మనిద్దరం వెళ్దాం. నాకెందుకో మీరు స్వయంగా వస్తేనే కానీ వాళ్ళు ఇక్కడికి రారు అనిపిస్తుంది అనగానే అర్జున్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, సరే స్నేహ, ఈవినింగ్ త్వరగా వస్తాను, ఇద్దరం వెళ్దాం, రెడీగా ఉండు, బాయ్ అనేసి వాళ్ళ మాటలు విని అర్జున్లో మార్పుకి వస్తున్న సంతోషాన్ని లోపలే అణుచుకొని చూస్తున్న అశోక్ గారికి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్. ప్రీ స్కూల్ ఒక్క పూటే కావడంతో స్నేహ మధ్యాహ్నం నుండి మీరా కోసం పిండి వంటలు చేసే బిజీలో పడిపోయింది. సాయంత్రం అవుతుండగా అన్ని పనులు ముగించుకొని అర్జున్ వచ్చే టైం కావడంతో రెడీ అవ్వడానికి వెళ్తున్న స్నేహను, అమ్మా స్నేహ, ఇలా రా అంటూ అశోక్ గారు, ఏంటి తాతయ్య, ఏమైనా కావాలా అంటూ వెళ్ళి ఆయన ముందు నిలబడింది స్నేహ. ఆయన స్నేహ ఉండే రూమ్ వైపు చూస్తూ, గోకుల్, మీరా వచ్చాక వాళ్ళు ఏ రూమ్లో ఉంటారు అని అడిగారు. ఆయన ప్రశ్నకు స్నేహ నవ్వుతూ, వదిన, ఈ టైంలో మెట్లు ఎక్కి దిగడం మంచిది కాదు కదా తాతయ్య, అందుకే నేనుండే రూమ్ క్లీన్ చేసి పెట్టాను, వాళ్ళని అందులోనే ఉండమని చెప్తాను అనగానే అశోక్ గారు, మరి నువ్వెక్కడ ఉంటావమ్మా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ, నాదేముంది తాతయ్య అని నవ్వుతుంటే అశోక్ గారు కాస్త కోపంగా, నువ్వు ఈ ఇంటి కోడలివమ్మా, పనిమనిషివి కాదు అన్నారు. అప్పటి వరకు వాళ్ళ మాటలని గుమ్మం దగ్గరే ఆగి విన్న అర్జున్ లోపలికి వచ్చి, నా రూమ్లో ఉంటుంది తాతయ్య అన్నాడు చాలా నార్మల్గా. ఆ మాట కోసమే ఇంత డ్రామా చేసిన అశోక్ గారు ఆనందానికి అవధులు లేవు. కానీ స్నేహ అర్జున్ మాటకి షాక్ నుండి తేరుకొని, లేదు అర్జున్ గారు, నా వల్ల మీరు ఇబ్బంది పడడం నాకిష్టం లేదు, నేను పక్కనే ఉన్న రూమ్ క్లీన్ చేసుకొని అందులో ఉంటాను అని అనింది.